ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు, ప్రభు స్తోత్రాలు. దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు మనం దేవుని వాక్య ధ్యాన విషయమై ఆదికాండ గ్రంథంలో నుండి మీ అందరికీ తెలిసిన పరిచయమైన వాక్యాన్ని చదువుదాం. చూడండి, ఆదికాండ గ్రంథం 6వ అధ్యాయం 8వ వచన భాగములో, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. నేను మరలా చదువుతాను, ఆలకించండి. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. దాని పై మాట కూడా చూడండి, 7వ వచన భాగం. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్ష్యాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఎలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నానెను. చూడండి, మీరు చదువుతున్న భాగంలో దేవుడైన యెహోవా మన తండ్రి ఒక విషయాన్ని చాలా బాధపడుతూ, సంతాపము నొందుతున్నాను, నా హృదయములో వేదన కలుగుతూ ఉంది, నేను మిగుల సంతాపము నొందుతూ ఉన్నానని తన బాధను, తన యొక్క వేదనను లోకానికి దేవాతి దేవుడు తేటగా తెలియపరుస్తూ ఉన్నారు. చాలా చక్కగా, శ్రద్ధగా, జాగ్రత్తగా ఆలకించండి దయచేసి. చూడండి, ఆ మాట గమనించండి ఒకసారి. నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నానెను. ఎవరు? దేవుడే. మనుషులను భూమి మీద సృష్టించినందుకు, మనుషులంటే మనమే కదా, మనల్ని దేవుడు భూమి మీద క్రియేట్ చేసినందుకు, సృష్టించినందుకు హృదయములో సంతాపము నొందెను, వేదన కలిగి ఉన్నాడంట ఆయన. హల్లెలూయా. ఎందుకు? ఎంత కోపం వచ్చిందంటే ఆయనకి, మీకు తెలుసు కదా ఆ భాగంలో ఏం జరిగిద్ది. ప్రభుకు స్తోత్రం. కొంచెం గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆయన అనుకుంటారు, ఇక భూమి మీద మనుషులు ఉండకూడదు, భూమి మీద నరులు అనేవాడు కనపడకూడదు, నరమానవ జాతిని అంతా భయంకరమైన జలప్రలయాన్ని పంపించి, జలప్రలయములో మనుషులందరినీ, సర్వభూమి మీద నివసించే మానవాళంతటినీ ఏం చేద్దాం అనుకున్నాడు? మట్టు పెడదాం అనుకున్నాడు. జలప్రలయము చేత మనుష్య జాతిని అంతా నిర్మూలన చేద్దాం అనుకున్నాడు దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకంత కోపం వచ్చింది జనాల మీద, మనుషులకి? దేవుడు ఎందుకు అంతగా ఆలోచన చేసి తన హృదయంలో సంతాపమునుంది, నొచ్చుకొని, అబ్బా ఎందుకు చేశానురా ఈ మనుషులు నేను అని దేవుడే, దేవాతి దేవుడే తన మనసులో అంతగా జనాలు ఉన్నారని ఆ వాక్యంలో దేవుడు చెప్తున్నాడు. మనుషులందరినీ ఇక ఎవడో మానవుడు భూమి మీద కనపడకూడదు. మనుషుడనేవాడు స్త్రీ అయినా పురుషుడైనా వారిని బట్టి దేవుని మనసు గాయపరచబడింది గనక, నరజాతిని బట్టి, మనుషులను బట్టి దేవుడు సంతాపం నొందాడు గనక, ఇక భూమి మీద మనుషులు కనపడకూడదని దేవుడు సమస్తమును, జంతువులను కానీ, పక్షులను కానీ, ప్రాకు పురుగులను కానీ, వింటున్నారా, ఏది కానరాకుండా సమస్తాన్ని జలప్రలయము చేత తుడిచివేద్దామని ఆలోచన చేశాడు. హల్లెలూయా. అంత భయంకరమైన దేవుని కోపోద్రేకం మనుషుల మీదకి వచ్చేసింది. అయితే మీరు చదివేరే 8వ వచన భాగం ప్రారంభంలో, అయితే అంత కోపం వచ్చింది దేవునికి, అంత ఆలోచన వచ్చింది దేవునికి, మనుషులందరినీ జలప్రలయము చేత తుడిచివేద్దాం అనుకున్నాడు దేవుడు. అయితే ఏం జరిగిందంటే చూడండి, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. హల్లెలూయా. మీరు చదివితే కింద నోవాహు అంశావళి ఇదే. నోవాహు నీతిమంతుడును, తన తరములో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. సేము, హాము, యాపేతను 3 కుమారులు నోవాహుకి.
స్తోత్రం. వాళ్ళ ముగ్గురికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. సేము, హాము, యాపేత్ అనే ముగ్గురు కుమారులు, వాళ్ళ భార్యల 6. నోవాహు భార్య, మొత్తం 8 మంది ఆ కుటుంబ సభ్యులు. ఎంతమంది చెప్పండి? ఆ కుటుంబ సభ్యులు 8 మంది. ఈ 8 మందిలో మీరు గమనించండి, ప్రభు అంటున్న మాట, అయితే నోవాహు దేవుని దృష్టికి కృప పొందినవాడుగా ఉన్నాడు. కృప కలిగిన వాడుగా, కృప అనుగ్రహాన్ని పొందినవాడుగా ఉన్నాడు. ఏ మనుషునికి అట్లాంటి కృప దేవుడు ఇవ్వలేదు, కానీ నోవాహునకు మాత్రమే అట్టి కృప మహాభాగ్యము అనుగ్రహించబడింది దేవుని యొక్క కృపను బట్టి. స్తోత్రం. చెప్పండి గట్టిగా. ఎందుకు దేవుని కృప నోవాహు కలిగింది? తక్కిన జనసమూహం అంతా, తక్కినటువంటి భూమి మీద జనసమూహం అంతా ఆ కృప ఎందుకు పొందుకోలేదు? పొందుకోలేక వారు ఏమైపోయారంటే, జలప్రలయములు అందరూ, చెప్పండి, అందరూ ఏమైపోయారు? సర్వనాశనం అయిపోయారు. స్తోత్రం. నేను మీతో చెప్దాం అనుకున్న మాట ఏంటంటే, మనుషుల్ని మాత్రమే నాశనం చేస్తే సరిపోయేది కదా. మానవ జాతిని మొత్తాన్ని తుడిసవతల పెట్టి మరొక కొత్త తరాన్ని దేవుడు చేసుకోగలడు. ఎందుకంటే ఒకసారి మోషేతో మాట్లాడతాడు. మోషే, నువ్వు తప్పుకుంటే వీళ్ళందరినీ నేను సర్వనాశనం చేసి చంపి నీలో నుండి నా కోసం ఒక కొత్త జనాంగాన్ని పుట్టించుకుంటాను మోషే అని అంటాడు. అప్పుడు మోషే, అలా వద్దు ప్రభు అని బ్రతిమలాడి ప్రార్థన చేస్తాడు. ఇప్పుడు అలానే దేవుడు మనుషులను మాత్రమే నిర్మూలన చేసి సృష్టి యావత్తును కాపాడొచ్చు కదా అని నేను ఆలోచన చేశాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. చూడండి 7వ వచనములో, అప్పుడు యెహోవా, నేను సృష్టించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, వింటున్నారా, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. స్తోత్రం. ఏంటనట? జంతువుల్ని, పక్షుల్ని, పురుగుల్ని కదా. జలప్రలయంలో దాదాపు చెట్లు కూడా నాశనం అయిపోయినాయి. పంట కూడా పాడైపోయింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరు పాడతారు? మంచిగా పాడతారా పాట? నోవాహు వాడలో పావురం, కాకి 2 ఉన్నాయట. అవి నీకు నాకు గుర్తుగా ఉన్నాయి. కాకిలాగా ఉంటావా, పావురంలాగా ఉంటావా అని చక్కగా పాడతారు ఆ పాట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మొదట నోవాహు కాకిని వదిలితే, కాకి తన ముక్కుకి ఏ కొమ్మ చిగురు తీసుకొని రాలా. తర్వాత పావురం వెళ్ళి ఒలీవా చెట్టు యొక్క చిగురు తీసుకొని వచ్చింది. స్తోత్రం. మీరు గమనించండి, ఇక్కడ మరలా జంతువులన్నిటినీ నాశనం చేయలా, పక్షులన్నిటినీ నాశనం చేయలా, ప్రాకే పురుగులన్నిటినీ నాశనం చేయలా. నోవాహు కట్టుకున్న ఓడలో మీరు గమనిస్తున్నారా, ఒక ఆడదాన్ని, ఒక మగదాన్ని. మనం చూసేటువంటి ప్రకృతిలో ఉన్న జంతువులన్నిటిలో ఒక ఆడది, ఒక మగది, ఎద్దైనా, గాడిదైనా, గుర్రమైనా, ఏదైనా కూడా రెండిటి చొప్పున మాత్రమే కాపాడబడ్డాయి. హల్లెలూయా. నోవాహు ఒక కుటుంబమే ఓడలో ప్రవేశించింది. ఒక ఆవు, ఒక ఎద్దు, ఒక గేదె, ఒక దున్న. గమనిస్తున్నారా? ఒక మగది, ఒక ఆడది చొప్పున 2 దేవుడు ఆ ఓడలో ప్రవేశింపజేశాడు. మీరు గమనించండి, తక్కిన వాటన్నిటినీ, జంతువులను, పక్షులను, సమస్తమును దేవుడు లేకుండా నిర్మూలన చేశాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఎందుకు అలాగా? జంతువులేం పాపం చేసినాయి? పాపం. ఆకాశ పక్షులేం పాపం చేసినాయి? చెట్లేం పాపం చేసినాయి? వృక్ష సంపద ఎందుకలా వరదలో ప్రభు స్తోత్రం, ఒక 4 రోజులు భారీ వర్షాలు పడి మన వరి పంట మునిగిపోయింది అనుకోండి, ఏమైద్ది? కుళ్ళిపోయి పాసి బట్టి కంపు కొడుతుంది. చెట్లు మొక్కలు కూడా నీళ్ళలో ఉన్నాయి అనుకోండి, అవి కూడా ఏమైపోతాయి? ఉరకెత్తి కుళ్ళిపోయి చనిపోతాయి. జలప్రలయము చేత ప్రకృతిలోని జంతువులను, పక్షులను, పంటలను, వృక్షాలను ఎందుకు దేవుడు నాశనం చేద్దాం అనుకున్నాడో నేను మీకు చెప్తాను, ఆలకించండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరు ఒకసారి దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది. ప్రభుకి స్తోత్రం. ద్వితీయోపదేశకాండ గ్రంథం 28వ అధ్యాయం అంతా చదివితే, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినిన ఎడల
ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. అక్కడ ఏముంటుందంటే నీవు పొలములో దీవించబడతావు, స్తోత్రం. తర్వాత ఇంటిలో దీవించబడతావు, నీ గర్భఫలము, భూఫలము, నీ దుక్కిటెద్దులు, గొర్రెమేక మందలు దీవించబడతవి అని రాయబడింది. దేని చేతట? నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విన్నావంటే నీ గర్భఫలం, భూఫలం. భూఫలం అంటే ఏంటి? పంటే కదా, చెట్ల యొక్క పంటే కదా, వృక్ష ఫలములే కదా భూమిలోని పంట. ఆ భూమి యొక్క పంట దీవెనకరంగా మార్చబడాలంటే హలో నువ్వు దేవుని మాట ఏం చేయాలంట? శ్రద్ధగా వినాలని దేవుడు చెప్తాడు, స్తోత్రం. నీ పశువుల మంద, నీ దుక్కిటెద్దులు దీవించబడడానికి నువ్వేం చేయాలి? దేవుని మాట శ్రద్ధగా వినాలి. దేవుని మాట శ్రద్ధగా వినిన వాని దుక్కిటెద్దులు కానీ, గొర్రెమేక మందలు కానీ వాడుకుండే భూఫలమైన గర్భఫలమైన దీవెనకరంగా మార్చబడదని ఆ అధ్యాయము 15వ భాగం నుంచి మీరు చదువుకుంటే తేటగా రాయబడి ఉంది. కాబట్టి భూమి యొక్క జంతువులైనా వృక్షములైనా దేనికోసం చేయబడ్డాయి అంటే, మీరు ఆదికాండ ప్రారంభములో హల్లెలూయా ఆదామును దేవుడు సృష్టించక ముందే ఏదెను తోటలో సకల వృక్ష ఫలముల చెట్లను కదా భూజంతువులను తయారు చేసి ఆదామా వీటికి పేర్లు పెట్టమన్నాడు. ఆదాము వాటికి ఏ పేరు పెట్టనో ఆ పేరు దానికి స్థిరపరచబడింది. ఇవన్నీ దేనికోసం చేశావు ప్రభు అంటే, నీ కొరకే చేశానన్నాడు దేవుడు. వృక్షములైనా జంతువులైనా పక్షులైనా మానవుని కొరకు దేవుడు తయారు చేసినని బైబిల్లో స్పష్టంగా రాయబడింది. హల్లెలూయా. ఏంది? మా కొరక, నా కొరక, నీ కొరక. మాకెందుకు చెట్లు? ఏం చేసుకుంటాం చెట్లు? మేము చెట్లు ఏమైనా మేదేసుకొని తింటామా అని కొంతమంది అనుకుంటారు. దేవుడు వృక్షములను, పంటలో ఉండేటువంటి మొక్కలను, కూర మొక్కలను తయారు చేయటంలో ఆంతర్యం ఏంటంటే వాటి వలన మనుషునికి చాలా ఉపయోగకరమైన క్రియ ఉంది. మనం గాలి పీల్చకుండా ఉండగలుగుతామా? ముక్కు మూసుకొని బ్రతకగలుగుతామా? స్తోత్రం చెప్పండి గట్టిగా. ముక్కు మూసుకొని పడుకుంటే చచ్చిపోవటమే, బతకటం లేదు. మనం బ్రతకటానికి మనకి గాలి కావాలి. గాలిలో కూడా జీవవాయువు లేక ఆక్సిజన్ కావాలి, అంతే కదా? ఏం కావాలి? ఆక్సిజన్. ఈ ఆక్సిజన్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఎక్కడి నుంచి వచ్చింది? మనం పీల్చి వదిలేసిన కార్బన్ డైఆక్సైడ్ని మనం గాలి పీల్చుకొని ఆక్సిజన్ మనం తీసుకొని బయటికే వదులుతాం, కార్బన్ డైఆక్సైడ్ అంటాం. ప్రభుకి స్తోత్రం చెప్పండి గట్టిగా. అది ఎచ్చగా ఉంటుంది కార్బన్ డైఆక్సైడ్. ఇది జీవవాయువు కాదు, మనిషిని చంపే వాయువు అన్నమాట. మీరు ఫు అని ఓదండి దీపాలు ఆరిపోతాయి. ఎందుకంటే మనం ఊదేటువంటి ఆ గాలి లోపల ఆక్సిజన్ అంతా అయిపోయి కార్బన్ డైఆక్సైడ్ CO2 అని బయటకు వస్తుంది అనమాట. ఇది మంటలను ఆర్పేసిద్ది, ప్రాణాలను కూడా తీసిద్ది. మనమేమో గాలిలో ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ బయటకు వదిలితే చెట్లు ఏం చేస్తాయి అంటే, గమనిస్తున్నారా? మనం వదిలిన కార్బన్ డైఆక్సైడ్ని చెట్లు పీల్చుకొని ఆ చెట్లు మనకి చక్కని ఆక్సిజన్ ఇస్తాయి అన్నమాట. స్తోత్రం చెప్పండి. మొదటిగా మనిషి బ్రతకటానికి చెట్లు చాలా ప్రాముఖ్యం. మానవుడు బ్రతకడానికి చెట్లు చాలా ప్రాముఖ్యం. దేవుడు తన సృష్టిలో ఈ ఆంతర్యం ఏంటంటే, మనిషికి చెట్టుకి ఉన్నటువంటి సంబంధం, అది మనిషి బ్రతకడానికి అవసరమైనటువంటి ఆక్సిజన్ని చెట్ల ద్వారాగానే దేవుడు పొందుకోమని చెప్పాడు. మన కార్బన్ డైఆక్సైడ్ ఏమో చెట్లు తీసుకొని, చెట్లు మనకేం చేస్తాయి? ఆక్సిజన్ ఇస్తాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి నువ్వు బ్రతకాలంటే చెట్లు అవసరం, నీకు వృక్షములు అవసరం. అందుకే చాలామంది ప్రభుత్వ నాయకులు చెప్తూ ఉంటారు, మొక్కలను పెంచండి, అడవులను పాడు చేయమాకండి అని చెప్తారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకంత మాత్రమే కాదు, బ్రతకటానికి ఆక్సిజన్ ఇచ్చేది చెట్లే. రెండవది, మనం తినేటువంటి కూరగాయలు ఎక్కడి నుంచి వస్తాయి మనకి? చేపల వాన పడ్డట్టుగా పైనుంచి వాన పడిద్దా? పడదు కదా. ఎట్లా వస్తాయి? మొక్కల నుంచే. దొండకాయలైనా, బెండకాయలైనా, వంకాయలైనా, ఏ కూరగాయలైనా చెట్ల నుంచే వస్తాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. తర్వాత మనం తినే బియ్యం కానీ, గోధుమలు కానీ, అపరాలు ఏవైనా ఎక్కడి నుంచి వస్తాయి? మొక్కల నుంచే వస్తాయి. చివరికి మనం వాడే వంట నూనె, శనగ నూనె కానీ,
సన్ఫ్లవర్ ఆయిల్ కానీ అది కూడా ఎక్కడి నుంచి వచ్చి చెప్పండి? మొక్కల యొక్క విత్తనాల్లో నుంచే వస్తుంది. ఒక మాంసము, చేపలు, గుడ్లు తప్ప తక్కిన నువ్వు తినేటువంటి భోజన పదార్థాలన్నీ కేవలము మొక్కల్లో నుంచి వచ్చినవి మాత్రమే. నీవు బ్రతకటానికి అవసరమైంది ఆక్సిజన్ ఇచ్చేటువంటి మొక్కలు అవసరం, ఆహార పదార్థాలు ఇచ్చేటువంటి చెట్లు మనకు అవసరం. ఇవి దేవుడు నీ మేలు కొరకే, నీ కడుపు నింపటానికే, నువ్వు బ్రతకటానికే తయారు చేశాడు. హల్లెలూయా. నీ కొరకు తయారు చేయబడ్డ ఈ వృక్షాలను, ఈ చెట్లను జలప్రలయంలో నాశనం చేద్దామని దేవుడు అనుకుంటున్నాడు. మీరు గమనిస్తున్నారా? ప్రభువుకి స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే ఒక మనుషునికి అవసరమైనటువంటి ప్రతి దాని మీద దేవుని దెబ్బ, దేవుని ఏటు పట్టడానికి దేవుడు ఆలోచన చేస్తా ఉన్నాడు. ఇక నేను చెప్తాను మీకు వివరంగా. హల్లెలూయా చెప్పండి. మనిషికి నాలుగు గేదెలు ఉన్నాయి అనుకోండి, వింటున్నారా? 4 గేదెలు ఉన్నాయి అనుకోండి, జంతువులు. 4 మేకలు, గొర్రెలు ఉన్నాయి అనుకోండి కదా. వాళ్ళ బలం ఏంటి? వాళ్ళ సంపాదన అదే కదా. ఇప్పుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఏం చేసేవాళ్ళు? గొర్రెలు కాసేవాళ్ళు. వాళ్ళ గొర్రెలే వాళ్ళ ఆస్తిగా ఉన్నాయి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. గొర్రెల దాకా ఎందుకండి? నీకు 10 కోళ్ళు ఉంటే నీ దగ్గర దాదాపుగా 30 ఏళ్ళు డబ్బులు ఉన్నట్టే కదా. నీ దగ్గర ఉండేటువంటి కోడైనా, నువ్వు పెంచే గేదైనా, దూడైనా, ఏదైనా నీకేం కలుగజేస్తుంది? ఆదాయాన్ని కలుగజేస్తుంది. పైగా పాలు, పెరుగు, వెన్న తదితర సామగ్రి అంతా ఎలా వస్తాయి? ఆ పశువుల ద్వారాగానే. దేవుడు అంటాడు, నోవాహు కాలంలో ప్రజలు నా మనసును గాయపరిచారు గనక, దేవుని మనసు ప్రజల చేత నొప్పించబడింది గనక, నీవు కలిగి ఉన్న భూజంతువులన్నిటినీ నేనేం చేస్తానన్నాడు దేవుడు? నాశనము చేస్తానన్నాడు. మన బ్రతుకుకి ఆధారమైనటువంటి వృక్ష సంపదైనా, జంతు సంపదైనా, ఆకాశ పక్షులైనా, హల్లెలూయా చెప్పండి, స్తోత్రం, నీ కళ్ళ ముందే దేవుడు సర్వనాశనం చేయటానికి ఆలోచన చేశాడు. ఎందుకంటే ఒకే ఒక మాట చెప్పనా, మనం ఆయన మాట వినకుండా ఆయన మనసుని ఏం చేసామట? ఏడిపించడం ప్రారంభించాం. మీరు చదివితే యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో యేసయ్య చక్కగా చెప్తాడు వాక్యానోటి. దుష్ట సంతానమా, దోషభరితమైన ప్రజలారా, పాపిష్టి జనమా కదా అని, శరపు చేయు పిల్లలారా మీకు శ్రమ. ఏంది బాబా శ్రమ అంటే? ప్రతి వాని గుండె బలహీనమాయను, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఎక్కడ చూసినా గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు, తైలముతో మర్దన చేయబడలేదు అని అంటాడు అక్కడ. దానిపైన ఇంకా ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంత వాని దొడ్డి తెలుసుకొనును, ఇశ్రాయేలు నా ప్రజలకు తెలివి లేకుండా పోయిందే అని ప్రభు అంటాడు. నా మాట బాగా గమనిస్తున్నారు ఈ రాత్రి. ఇదిగో నిన్ను బట్టి, నీ యొక్క దేవునితో నీకు ఉండేటువంటి సంబంధాన్ని బట్టి, నువ్వు దేవుని మాట వినే విషయంలో ఎంత శ్రద్ధగా ఉన్నావో, నీ శ్రద్ధను బట్టే, నువ్వు దేవుని మాట వినే పద్ధతిని బట్టే, నీవు కలిగి ఉన్న పంట భూములైనా, నీవు కలిగి ఉన్నటువంటి జంతువులైనా, నీవు కలిగి ఉన్నది ఏదైనా కూడా బహుదీవెనకరంగా దేవుడు మారుస్తాడు. అయితే ఈ రాత్రి దేవుడు నోవాహు కాలంలో ఉన్న ప్రతి జంతువుని, ప్రతి చెట్టుని, ఆకాశ పక్షులనే కానీ, ప్రాకే పురుగులనే కానీ, దేన్ని బ్రతకని యొక్క సమస్తమును నాశనం చేయటానికి ఆలోచన కలిగి ఉన్నాడు. అవే తప్పు చేయల పాపం, అవే పాపం ఎరగవు. కానీ మనుషుల యొక్క అవిధేయత, వారు దేవుని నామానికి మహిమ తేకుండా దేవుని దుఃఖపరిచిన కారణాన, స్తోత్రం చెబుదాం గట్టిగా, సమస్తము పతనానికి, నాశనానికి దేవుడు వారిని సిద్ధపరిచాడు. నేను మీతో చెప్దాం అనుకున్న మాట ఏంటంటే రాత్రికాల సమయంలో, అయితే నోవాహు దేవుని దృష్టికి కృప పొందినవాడుగా కనపడతా ఉన్నాడు. ఎలాగ చెప్పండి? కృప పొందినవాడుగా. అయ్యా, ఎందుకని నోవాహుకే కృప పొందినవాడుగా ఉన్నాడు? నోవాహు మాత్రమే దేవుని కృప పొందటానికి కారణం, తక్కిన వాళ్ళు దేవుని దృష్టికి హేయమైన వారుగా మార్చబడటానికి కారణం ఏంటంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నోవాహు చూడండి కింద మాటలో, నోవాహు వంశావళి ఇదే. మొదటిగా నోవాహు ఎవరంట? నీతిపరుడు, నీతిమంతుడై ఉన్నాడు. రెండవది, తన తరములో
నిందారహితుడనై ఉన్నాడు. పైగా నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. చెప్పండి, నీతిమంతుడై ఉన్నాడు, నిందలేనివాడుగా ఉన్నాడు, దేవునితో నడుస్తున్నవాడుగా ఉన్నాడు. ఎవరు? నోవాహు. అందుకు దేవుని దృష్టికి ఆయన కృప పొందినవాడయ్యాడు. తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు, తన వంశాన్ని వృద్ధిపరుచుకున్నాడు. ఇప్పుడు బ్రతికి ఉన్న తరమంతా ఎవరంటే నోవాహు యొక్క సంతానం అనే పిలువబడతా ఉంది. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. మరి తక్కిన మనుషులు ఎలా ఉండాలంటే కనుక నీతిమంతులుగా లేరు, నిందలేని వారుగా లేరు. మూడవది, వారు దేవునితో నడవటల్లా, లోకంతో నడుస్తూ ఉన్నారు. మీకు తెలుసు కదా, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచన భాగంలో, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? ఎవడైనాను ఈ లోక స్నేహం చేయగోరితే వాడు దేవునికి శత్రువు అని చక్కగా స్పష్టంగా రాయబడింది. ఇంకా యోహోను పత్రికల్లో లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. స్తోత్రం. ఇవి దేవుని వల్ల కలిగినవి కావని చక్కగా రాయబడింది. అయితే నేను ఏం చెప్తానంటే మీకు ఈ రోజున, దేవుని దృష్టికి నోవాహు మాత్రమే కృప పొందాడు. మరి మన పరిస్థితి ఏంటి? హల్లెలూయా, చెప్పండి గట్టిగా. నీకు దేవుని కృప ఉందా? నిన్ను బట్టి దేవుని హృదయం సంతోషపడతా ఉందా? నొచ్చుకొని దుఃఖపడతా ఉందా? దేవుడు ఒకవేళ నిన్ను బట్టి వేదన కలిగి ఉంటే, ఒకవేళ దేవుడు నిన్ను బట్టి తన హృదయంలో నొచ్చుకుంటూ బాధపడతా ఉంటే కనుక మీరు చదవండి కొంచెం ఆ అధ్యాయంలో పైకి వచ్చి 3వ వచన భాగం. అప్పుడు యెహోవా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లాయెను. స్తోత్రం. ఆయుష్యం అయిపోతుంది. ఇప్పుడు నోవాహు దేవునితో నడిచాడు. నోవాహు తర్వాత ఆయుష్ కుదించబడింది. అంతకుముందు 900 ఏండ్లు 1000 సంవత్సరాలు బ్రతికారు మనుషులు. పిల్లారా, ఎప్పుడైతే దేవుని మనసును బాధ పెట్టారో, ఎప్పుడైతే దేవుని మనసులో వేదన కలిగిందో, దేవుడు అంటున్నాడు, ఇక మీదట మనుషులు 900 ఏండ్లు బ్రతకరు. 1000 సంవత్సరాల ఆయుష్ లేకుండా ఎంతట 120 ఏండ్లాయెను. ఏమైపోయింది? 1000 ఏళ్ళు బ్రతికే మనుషులు కాస్త 120కి పడగొట్టబడ్డారు. దాదాపు 900 సంవత్సరాల ఆయుష్ దేవుడు ఏం చేశాడు? తీసవతలు పెట్టాడు. మీకు అర్థమవుతుందా? దీర్ఘాయుషు కలిగిన మనుషులు దేవుని మాట వినని కారణాన 900 సంవత్సరాల ఆయుష్ని పోగొట్టుకున్నారండి. ఇప్పుడు 120కే అవకాశం. స్తోత్రం. మోషే కాలం వచ్చేసరికి మోషే 120 బతికాడు. కానీ మోషే 91వ కీర్తనలో మాట్లాడుతూ, నరుని ఆయుష్ 60 లేకపోతే 70, అధిక బలం ఉంటే 80, అయినను వాటి వైభవము ఆయాసము దుఃఖమే. నోవాహు కాలంలో 120కి దిగజారిపోయిన ఆయుష్ మోషే దగ్గర ఎంత ఏం చెప్పండి? 60, 70, 80 తోటి క్లోజ్. అంటే మనుషుల ఆయుష్ కూడా దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? తగ్గించుకుంటా వస్తూ ఉన్నాడు. మనుషులు దేవుని మాట వినని కారణాన, దేవుని దగ్గర నీతిగా బ్రతకుండా అవినీతి పరులుగా ఉండిన కారణాన వాళ్ళకి గమనించండి, జంతు సంపద, వృక్ష సంపద, వాళ్ళకు ఉండేటువంటి పక్షుల సంపద, వారి ఆయుష్ కూడా ఏమైపోతా ఉంది? తగ్గించబడతా వస్తూ ఉంది. ఆయన అంటారు, వారు కేవలము నరమాత్రులై ఉన్నారు. మనుషులుగానే ఆలోచన చేస్తూ ఉన్నారు. దేవుని పిల్లలుగా, దైవత్వాన్ని కలిగిన వారుగా వారు ఆలోచన చేసుకోలేకపోతా ఉన్నారని చెప్పని దేవుడు వారి విషయమై, ప్రభువుకి స్తోత్రం చెప్పండి. 4వ వాక్యం, ఆ దినములలో, అది అవసరం లేదు, 5వ వాక్యం చదవండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు కేవలము. ఎక్కడ పాపం జరుగుతుంది? నరుల హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు కేవలము ఎల్లప్పుడూ చెడ్డదని యెహోవా చూసి, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది హృదయములో నొచ్చుకుని.
ఏ పాపాన్ని చూస్తున్నాడు దేవుడు చెప్పండి? నరుల హృదయములోని తలంపులు, ఊహలు, ఆలోచనలను చూస్తున్నాడు. ఈ తలంపుల, ఊహల, ఆలోచనల యొక్క క్రియలన్నీ చెడ్డవని దేవుడు చూసి, అబ్బా ప్రభువుకి స్తోత్రం. అంటే దేవునికి కావలసిన ప్రధానమైన భాగం మనుషుల్లో ఏంటిదంట? హృదయమే. హృదయము చెడిపోయిన కారణాన, చెడ్డదైన హృదయాన్ని బట్టి దేవుడు వారి మీదకు తెస్తున్న ఉగ్రత పేరే, నీకు అవసరమైన చెట్లు, నీకు అవసరమైన జంతువులు, నీ ప్రాణాన్ని కాపాడటానికి దేవుడు నిర్మాణం చేసిన ప్రకృతి అంతా కూడా నాశనం అవటానికి కారణమైంది. రెండవది, మనుషుని ఆయుష్ 1000 నుంచి 120కి, 120 నుంచి 60కి కుదించబడింది. ఇంకా చెప్పాలంటే ప్రభువుకి స్తోత్రం, దేవుడు ముక్కోపి అయి, కోపదారి అయి, రౌద్రుడై లక్షల మంది ప్రజలను భూమి మీద ఉండకుండా జలప్రలయములో సర్వనాశనం చేశాడు. కానీ ఒక అద్భుతం ఏంటంటే 100 సంవత్సరాలు అవకాశం ఇచ్చాడు దేవుడు, మార్చుకుంటారేమో అని. ఎంతకాలం? 100 సంవత్సరాలు అవకాశం ఇచ్చాడు. నోవాహు ఓడ కట్టడం ప్రారంభించినప్పుడు నోవాహు వయసు 500 సంవత్సరాలు. నోవాహు ఓడ కట్టి ముగించిన తర్వాత ఆయన వయసు ఎంతంటే 600 సంవత్సరాలు. అంటే 100 సంవత్సరాల కాలం పాటు నోవాహు, సేము, హాము, యాపేతు, తన భార్యలు మొత్తం 8 మంది హితిసారక చెట్లను నరుక్కొచ్చి వాటిని చిత్రిగబట్టి చెక్కలుగా మార్చి ఓడగడుతూ వాటికి కీలు పూస్తూ ఓడ తయారు చేసే పనిలో ఉన్నారు. ఒక 100 ఏళ్ల పాటు వారు నీతిమంతులుగా ఉండి దేవుని మాట చొప్పున దేవునితో నడుస్తూ ఓడగట్టుకుంటా ఉన్నారు. హల్లెలూయా. ఎంత ఓడ తెలిసినా దాదాపు ఆ ప్రాంత ప్రజలందరూ బట్టి అంత ఓడ కట్టించాడు దేవుడు. అంత పెద్ద ఓడ కట్టిస్తే అందులో కేవలము 8 మంది మాత్రమే రక్షణ పొందారు. వాళ్ళకు అవసరమైన ఒక ఎద్దు, ఒక ఆవు, ఒక గేదె, ఒక మగది, అట్లా ప్రతిదాన్ని, ఒక మగదాన్ని, ఒక ఆడదాన్ని మాత్రమే చారణిచ్చి తక్కిన వాటన్నిటిని కూడా ఏం చేశాడు దేవుడు? నశింపచేశాడు. ఇప్పుడు నేను చెప్తున్న పాయింట్ ఏంటంటే, నీ హృదయ ప్రవర్తన సరిలేక, నీ హృదయంలో ఉండేటువంటి చెడును బట్టి, నీ చెడ్డ పద్ధతిని బట్టి, నీ చెడ్డ విధి విధానాలను బట్టి నీ సంపద నష్టమవుతా ఉందేమో, నీ పంట సరిగా పండట్లేదేమో, నువ్వు కలిగి ఉన్న పశువుల మంద పాడవుతుందేమో, నీ పిల్లలు కూడా పాడవుతున్నారేమో, నీ స్థితి దిగజారిపోవటానికి కారణం ఏంటంటే, పైకి భక్తి కలిగి మనం ఉన్నాం కానీ మన హృదయము లోపల ఉండే చెడ్డ తలంపులను బట్టి మన తండ్రి అయిన దేవుడు తన హృదయంలో నొచ్చుకుంటున్నాడేమో, బాధ పెడుతున్నాడేమో కొంచెం మనం ఆలోచన చేయాలి. భక్తుడైన దావీదు అంటాడు, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగ చేయుము, నీకు ఆయాసకరమైనది నా లోపల ఏదైనా ఉంటే దాన్ని దయచేసి నాకు తేటగా తెలియపరిస్తే నేను సరి చేసుకుంటానయ్యా, రాత్రి వేళ నీవు నన్ను పరిశీలిస్తావయ్యా అని చెప్పని దావీదు గారు తన హృదయాన్ని దేవుని దగ్గర ఓపెన్ చేసి మాట్లాడుతూ ఉన్నాడు. స్తోత్రం. అసలు రక్షణ అంటే కొంతమందికి అర్థం కావట్లా. బాప్తిసం పొందాం కదా రక్షణ పొందాం అనుకుంటున్నారు. ఏమిలే, అదే పొడిగొడ్డలతో మునిగాము, తడిగొడ్డలతో లేచామనుకుంటున్నారు. కొంతమందికి దాని విలువ తెలియదు అసలు. పొందాలే బాప్తిసం, పాస్టర్ గారి మాటిని మా కర్మ కొద్ది అనే వాళ్ళు కూడా ఉన్నారు. ప్రియులారా, నేనేమంటానంటే శరీర సంబంధమైనది కాదు ఆత్మీయ రక్షణ, హృదయ సంబంధమైనది. ఎందుకో పౌలు నదీ తీర ప్రాంతంలో దేవుని వాక్యం చెప్తున్నప్పుడు లూదియా దేవుని వాక్యం మీద లక్ష్యముంచిన కారణాన దేవుడు ఆమె హృదయమును తెరిచాడు. హృదయము తెరవబడ్డ లూదియా తాను తన ఇంటి వారందరికీ సత్య సువార్త చెప్పుకొని, రక్షణ సువార్తను ప్రకటించుకొని ఇంటి వారందరినీ ఏం చేసింది? క్రీస్తు యేసు రక్షణ మార్గంలోకి నడిపించింది. లూదియా ఇంట్లోనే తుతైరా పట్టణంలో సంఘము కట్టబడింది. హృదయ సంబంధమైన పరివర్తన తనలో కనబడింది దేవుని దగ్గర. ఆమె హృదయము తెరవబడెను అని రాయబడింది. హల్లెలూయా చెప్పండి. హృదయము నిండిన దాన్ని బట్టి మనుషులు మాట్లాడతారు. నీ నోటి మాటల యొక్క పద్ధతి విధానాలు లోకానికి అర్థమవుతాయి నీ హృదయం లోపల ఏముందో అనేది. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కాబట్టి రాత్రి నోవాహు దేవుని దృష్టికి కృప పొందిన వాడయ్యాడు. తక్కిన వాళ్ళు కృప పొందక దేవుని మనసును బాధ పెట్టి జలప్రలయములో నాశనానికి అప్పగించబడ్డారు.
ఎలా ఆయన కృప పొందాడంటే మొదటిగా ఆయన ఎవరు చెప్పండి? దేవుని దగ్గర దేవుని దృష్టికి నీతిమంతుడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు చెప్పండి? నీతిమంతుడుగా ఉన్నాడు. నీతిమంతుడుగా ఉన్నాడు. ప్రభు స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎలా ఉన్నాడు? నీతిమంతుడుగా ఉన్నాడు. ఏంటి నీతి అంటే? ఏంటి నీతి అంటే చెప్పండి. నీతి అనేది మన దగ్గర ఉండాలిగా. బైబిల్ గ్రంథం చెప్తుంది, అబ్రహాము దేవుని నమ్మెను, అది ఆయనకు నీతిగా ఎంచబడింది. దేవుని నమ్ముకోవటం, దేవుని ఏం చేయడం చెప్పండి? నమ్ముకోవటం. అబ్రహాము దేవుని నమ్ముకున్నాడు. ఇస్కరియోతు యోధా ఏమో దేవుణ్ణి ఏం చేశాడు? అమ్ముకున్నాడు. నమ్ముకున్నాడు ఒక ఆయన, అమ్ముకున్నాడు మరొక ఆయన. దేవుని అమ్మిన ఇస్కరియోతు యోధా 2-3 రోజులే సరదాగా బ్రతికాడు. తర్వాత ఏమైపోయాడు చెప్పండి? ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు, మరణానికి చేరువయ్యాడు. అబ్రహాం అయితే దేవుని నమ్మిన కారణాన గొప్ప ధనవంతుడుగా, మిక్కిలి ధనవంతుడుగా మార్చబడ్డాడు. విశ్వాసులకు తండ్రిగా ఎన్నిక చేయబడ్డాడు. అబ్రహామును బట్టి దేవుడు కొన్ని జనాంగములను దీవించడం ప్రారంభించాడు. అబ్రహాము దేవుని నమ్ముకున్నాడు. హల్లెలూయా. దేవుని నమ్మటమే చాలా విశేషమైన క్రియ. పైపెచ్చు కింద అంటాడు కదా, నీతిమంతుడై ఉన్నాడు. రెండవది చదవండి, ఏం జరిగింది అక్కడ? ఆ నోవాహు నీతిమంతుడై ఉండి నిందారహితుడుగా, ఎలాగంట? నిందారహితుడుగా ఉన్నాడు. నింద మోపటానికి వీలు లేకుండా ఉన్నాడు, నింద లేకుండా. నోవాహు అంటే ఏందనుకున్న పనికి మాలినాడు, దుర్మార్గుడు, కఠినుడు అని ఎవడో చెప్పకుండా ఉండటానికి ఏదైనా నేరం మోపాలని ప్రయత్నం చేస్తే, నిందను మోపటానికి ప్రయత్నం చేస్తే నోవాహులో ఏ నింద కనబడలా. ప్రభు అయిన యేసుక్రీస్తును కూడా పిలాతు దగ్గర నిలబెట్టినప్పుడు ఏవేవో నేరాలు ఆయన మీద మోపారు, ఏదేదో చెప్పారు. కానీ అక్కడ పిలాతు గారు అంటాడు కదా, ఈ నీతిమంతుని యందు నాకు ఏ నేరము కానీ ఏ దోషము కానీ కనబడలా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. నీతిమంతుడైన దోషము లేనివాడు నింద మోపితే రుజువు చేయటానికి ఆనవాళ్ళు దొరకలా పాపం. ఇప్పుడు నోవాహు కూడా గమనిస్తున్నారా? నిందలు మీరు చెప్పినా ఆడు మంచివాడు కాదు, అది మంచిది కాదు అని నువ్వు చెప్పినా ఆలకిస్తున్నారా? నేరం మోపబడచ్చు కానీ నేరం రుజువు చేయబడలా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. దోషము లేని జీవితాన్ని, నేరము మోపబడిన జీవితాన్ని మనం కలిగి ఉండాలి ప్రియులారా. ప్రభువులోకి రాకముందు, రక్షణ పొందకముందు అందరము పాపులమే కానీ పాప సంబంధమైన జీవితాన్ని విడిచిపెట్టి యేసులోకి వచ్చిన తర్వాత మనం ఎలా ఉండాలంటే, ఇతరులకు మన దగ్గర నింద మోపే ఛాన్స్ దొరకకూడదు. దేవునికి స్తోత్రం. వాడు గురించి నీకు తెలీదో, వాడు మామూలోడు కాదు అని అనటానికి హేతువు లేకుండా దేవుని దగ్గర నోవాహు మనకు కనపడుతున్నాడు. నీతిమంతుడు, నిందలేని వాడై ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. మూడవది, దేవునితో ఏం చేస్తున్నాడంట? నడుస్తా. ఏం చేస్తున్నాడు దేవునితో? చెప్పండి, ఏం చేస్తున్నాడు? దేవునితో నడుస్తా ఉన్నాడు. దేవునితో నడిచినవాడు. మనం ఎవరితో నడుస్తున్నాం? దేవునితో నడుస్తున్నామా? దెయ్యంతో నడుస్తున్నామా? మన నడక ఎటు వెళ్తా ఉంది? మన ముందు ఎవరు నడుస్తున్నారు? మనం ఎవరిని ఫాలో అవుతా ఉన్నాం? మనం ఎవరిని వెంబడిస్తూ ఉన్నాం? దేవునికి స్తోత్రం. ఒకసారి చిరంజీవి సినిమా కొత్తది వచ్చిందంట. పాస్టర్ గారికి చిరంజీవి అంటే భలే అభిమానం పాపం. ఎవరు కనపడకుండా మూసుకేసుకొని సినిమాకి వెళ్ళాడు. కూర్చొని చూస్తూ ఉన్నాడు. అడేదో డైలాగ్ చెప్పాడు, డైలాగ్ పవర్ఫుల్గా ఉంది. ఈ సమయంలో పాస్టర్ గారికి ఉన్న అలవాటు ఏంటి? ఏం చేస్తారు? కొంచెం మంచి అభిషేకం తాగుతున్నా, మంచి వాక్యం వచ్చినా హల్లెలూయా గట్టిగా చెప్పకూడదామంట. అడిగితే కదా మనోడు సినిమా హాల్లో ఉన్న సంగతి మర్చిపోయి అబ్బా హల్లెలూయా అని పెద్దగా అన్నాడంట. వెనకమాల కూర్చున్న వాళ్ళందరూ హల్లెలూయా అన్నారంట. మీకు అర్థం కాలేదా? స్తోత్రం చెప్పండి గట్టిగా. పాస్టర్ గారే ఎవరిని వెంబడిస్తున్నాడు? మెగాస్టార్ చిరంజీవిని వెంబడిస్తున్నాడు. ఇంక సంఘం ఎవరు వెంబడిస్తారు? పాస్టర్ గారిని వెంబడిస్తారు. దేవునితో నడవటం అంటే దేవునితో సహవాసం చేయటం. దేవునితో సహవాసం చేయటం అంటే లోక మాలిన్యం అంతా కడిగేసుకోవటం అండి. పాతవి గతించిన సమస్తము, చెప్పండి సమస్తము పాతవేమైపోవాలా? ఆ పాతవి కనబడకూడదు, మరుగైపోవాలి. పాతవి గతించిన సమస్తము క్రొత్తవాయను.
క్రీస్తు యేసునందున్న వాడు నూతన సృష్టిగా మార్చబడాలి. ప్రభుకు స్తోత్రం. ఆ పాత వాటిని మానుకోకుండా, పాత వాటిని పదే పదే చేస్తూ నేను కూడా దేవుని బిడ్డనే అని చెప్పుకుంటున్నావు అనుకో, నీ మాట, నీ నడక, నీ తీరి దేవునితో కానే కాదు. నువ్వు నడిచేది లోకంతోనే, నువ్వు నడిచేది సాతాను చేయబట్టుకొనే, నువ్వు నడుస్తుంది నోవాహు తరములో జలప్రలయములో కొట్టుకొని పోయారే ఆ గుంపుని పోలి ఉన్నావని గుర్తించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను చెప్దానుకున్న మాట ఏంటంటే, ఈ రాత్రి వేళలో ఇప్పుడు నిన్ను బట్టి దేవుని హృదయము సంతోషంగా ఉందా? నిన్ను బట్టి దేవుని హృదయము తృప్తిగా ఉందా? ప్రభుకు స్తోత్రం. చూడండి, సాతాను పిలిచి, ఏ సైతానా, చూసావా నా కుమారుడు యోబుని చూసావా? యోబు నీతిమంతుడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు, చెడుతనమును విసర్జించిన వాడు, యోబు వంటి వాడు ఒక్కడు కూడా లేడాయ్ సైతానా అని చెప్పి దేవుడు యోబు గురించి సాతానికి గొప్ప సాక్ష్యం చెప్తున్నాడు. ప్రభుకు స్తోత్రం. చెప్పండి గట్టిగాడు. నిన్ను బట్టి నన్ను బట్టి దేవుడు అట్లీ సాక్ష్యం చెప్పగలడా? మన హృదయం మంచిదేనా? మన తలంపులు మంచివేనా? మన ఆలోచనలు మంచివేనా? మనము దేవుని మనసును, దేవుని హృదయమును నొచ్చి బాధించేటట్లుగా ఉన్నామా? లేకపోతే అలా నాకు ఇష్టమైన కుమారుడు, నాకు ఇష్టమైన కుమార్తె, నా కోసం బ్రతికేవాడు, నా మీద మనసు పెట్టి పనిచేసేవాడు, నన్ను ఆనుకునేవాడని చెప్పేటట్లుగా మనం ఉన్నామా? దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగాను. మీకు అర్థమవుతుందా? కాబట్టి నోవాహు దేవుని కృప పొందుకున్నాడు గనుక ఓడను కట్టుకున్నాడు. నువ్వు దేవుని కృప పొందుకుంటే ఏం చేస్తావంటే, నీ ఇంటిని రక్షణయను ఓడలోకి కట్టుకునే ప్రయత్నం చేస్తావు. అయ్యే నాకు బట్టల, నాకు చాలు, చెప్తారులే పాస్టర్ వాళ్ళ మాటలకేం వచ్చా, నా తిప్పలు నేను పడద్దు అని అనుకోని దేవుని మాట సరిగా అవగాహన చేసుకోకుండా దాన్ని విడిచిపెట్టి మనకు అనుకూలమైన మార్గంలో వెళ్తూ ఉన్నాం అనుకోండి, వెళ్ళినంతకాలం వెళ్తాం. హల్లెలూయా. కాడి కింద పడ్డప్పుడు, బ్రతుకులో కష్టం ఎదురైనప్పుడు స్తోత్రం చెప్పండి గట్టిగా. అప్పుడు తెలుస్తుంది మనకి. రాత్రి దేవుని కృప చాలా అవసరం మనకి. దేవుని కృప చాలా ప్రాముఖ్యం. కృప లేకపోతే చాలా కష్టం ప్రియులారా. ప్రభు స్తోత్రం కలుగునుగాక. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా, నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా, నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా, యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా, నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలే యేసయ్యా. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం కృప. అందుకే పౌలు మహాభక్తుడు పౌలయ్య గారు తిమోతి అని పిలిచి, బాబు నువ్వు క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడు కావాలయ్యో అని చెప్తాడు. నువ్వు బలపడాలంటే కృప నీకు దొరకాలి. ఆ కృప నువ్వు సంపాదించుకోవటానికి నోవాహు గారికి మనకు చెప్తున్నాడు, నేను నీతిమంతున్నై ఉన్నా, నిందారహితున్నై ఉన్నా, లాస్ట్గా నేను దేవునితో నడుస్తున్నా. దేవునికి స్తోత్రం. ఆయన కృప చూపటం మానే దేవుడు కాదు. కృప కుమ్మరిస్తాడు. ఆయన కృప చూపించే విషయంలో దేవుడు గొప్ప ఔదార్యం చూపిస్తాడు. నేను అందుకే ఈ సంవత్సరం నూతన సంవత్సరానికి ఒక చిన్న పాట రాసుకున్నా కృప మీద. ఎక్కువగా నేను రాసే పాటల్లో కృప అనే పదాన్ని ఎక్కువ చేరుస్తూ ఉంటాను. కృప చూపుట మానలేదే,
కృంగిన నా ఎడల అపారమైన నీదు కృపా. కృప చూపుట మానలేదే, కృంగిన నా ఎడల అపారమైన నీదు కృపా. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, నీ కృప కలుగునుగాక. కృప చూపుట మానలేదే, కృంగిన నా ఎడల అపారమైన నీదు కృప. హల్లెలూయా. తర్వాత పాడతాను, ఇంకోసారి పాట. కాబట్టి నేను చెప్తున్న మాట, దేవుని కృప మనకు దొరకాలంటే నోవాహు వలె దేవుని దగ్గర ఎలా ఉండాలి చెప్పండి? నీతిమంతుడిగా ఉండాలి, నిందలేనివాడుగా ఉండాలి, పైగా దేవునితో మాత్రమే నడిచేవారిలాగా ఉండాలి. అలాగ ఉన్నారు గనుక వారు రక్షించబడ్డారు, ఓడలో చేర్చబడ్డారు. జలప్రలయం వచ్చింది, స్తోత్రం. అవును కదా. జలప్రలయం వచ్చినాక ఏం జరిగింది? జలప్రలయం వచ్చిన తర్వాత నోవాహు ఎవరెవరికి సువార్త చెప్పాడో వాళ్ళంతా వచ్చారు. ఓ నోవాహు, జలప్రలయం ఎక్కువైపోయింది అయ్యా, ఇళ్ళన్నీ మునిగిపోయినాయి అయ్యా, మాకు కూడా తలుపు తీయమంటే లోపలున్న నోవాహు ఏడుస్తున్నాడు. ఏమని? అయ్యో, మీకు తలుపు తెద్దామని నాకు కూడా ఉంది, కానీ తలుపు వేసింది ఎవరో? నేను కాదు. ఓడ 100 సంవత్సరాలు ఓడ కట్టాను, కానీ ఓడ తలుపు మీద నాకు దేవుడు అధికారము ఇవ్వలా. తలుపు వేశాడు, తాళం కూడా ఆయనే వేశాడు. ఇక నాకు చేతిలో ఏమీ లేదని నోవాహు వారి విషయమై దుఃఖపడ్డాడు. వారందరూ జలప్రలయంలో సర్వనాశనం అయిపోయారు. ప్రభువుకు స్తోత్రం చెప్పండి గట్టి. కాబట్టి నేను చెప్తున్న మాట, దేవుని వాక్యం నీకు వినబడుతున్నప్పుడు దేవుని కృప నీకు దొరకాలని ఆశించిన వ్యక్తివై, కృప లేకపోతే రక్షణ కూడా ఉండదు. నేను చెప్తున్నా, కృప పొందటానికి, రక్షణ పొందటానికి, దేవుని మార్గములో నిలబడటానికి నోవాహు వలె, గమనించండి, నీతిమంతులుగా ఉందాం, నిందలేని వారుగా మార్చబడదాం, దేవునితో నడుస్తూ ప్రభు యొక్క రాకడకు సిద్ధపడదాం. అట్టి మంచి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించి బలపరచునుగాక. ఆమేన్. తల వంచండి, మనం అందరం మోకరించి కొంత సమయం దేవుని దగ్గర ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం, అందరూ ప్రార్థనలోకి వెళ్దాం. అయ్యా,